హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీకేస్ కిచెన్. ఈరోజు నేను ఈ తెల్ల వంకాయలతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. ఈ తెల్ల వంకాయలతో మంచిగా చక్కటి కూరలు చేసుకోవచ్చు. ఇలాంటి పెద్ద వంకాయలు అయితే పచ్చి పులుసు, అలానే పచ్చడి, రోటి పచ్చడి ఉంటుంది చూడండి, అలాంటివి చేసుకోవచ్చు. చిన్న వంకాయలతో అయితే చక్కగా మంచిగా మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మీకు శనగపప్పుతో ఒక మంచి చక్కటి కర్రీని చూపించబోతున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. కర్రీ చూసారు కదండి, ఎంత బాగుంది. చూడటానికే కాదండి, రుచిలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. మరి ఈ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. ఇలా నేను తెల్ల వంకాయల్ని చిన్న సైజులో ఉన్న వాటిని తీసుకున్నానండి. ఇవైతే లేతగా ఉంటాయన్నమాట, గింజ ముదరకుండా ఉంటుంది. అదే పెద్ద సైజు అనుకోండి, గింజ ముదిరిపోతుంది. అందుకని అవి పచ్చడికి, పచ్చి పులుసుకు అలాంటి వాటికి మాత్రమే పనిచేస్తుంది అనమాట. దీంట్లోకి 50 గ్రాములంతా శనగపప్పు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. ఇందులోకి మసాలా మెయిన్ అండి. ఈ మసాలాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసేయండి. ఈ మసాలా దినుసులన్నీ ఒకసారి చూసేద్దాం. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క ఒక 4-5 ముక్కలు, అనాస పువ్వు 1, యాలకులు 5, లవంగాలు ఒక 10, అల్లం ముక్క 1, పచ్చి కొబ్బరి ఒక 4-5 ముక్కలు, అంటే హాఫ్ చెక్క వేస్తున్నానండి. అలానే గసగసాలు 1 టేబుల్ స్పూను, కర్రీకి సరిపడా ఆయిల్. ఈ దినుసులన్నీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఇది నాకు ఒక 4-5 కర్రీలకి సరిపోతుంది. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ కర్రీకైనా యూజ్ చేసుకోవచ్చు. వెజ్ కర్రీలకి అయితే 2 స్పూన్స్ 1 స్పూను అలా కర్రీ క్వాంటిటీని బట్టి వాడుకోవాలండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదండి, అది ఇలాగా ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసి ముందుగానే కుక్ చేసి పెట్టుకోవాలన్నమాట. పచ్చిశనగపప్పు మరీ ఎక్కువగా కుక్ చేయకూడదండి, ఎక్కువగా ఉడకకూడదు అనమాట. సగం ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వంకాయ ఉడికిన తర్వాత కర్రీలో కూడా యాడ్ చేసి మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి ఎక్కువగా ముందుగా కుక్ చేయకూడదు. హాఫ్ బాయిల్డ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కూరకి నేను కొద్దిగా తాలింపు వేస్తున్నాను. సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేస్తున్నాను. ఎండుమిర్చి వేయని అవసరం లేదండి, కొంచెం అంతా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఈ తాలింపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసి వాటిని మంచిగా మగ్గించుకోండి. పసుపు, ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. మూత పెట్టినట్టయితే చక్కగా తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని 2.5 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే వంకాయలు అనేవి 300 గ్రామ్స్ అలా ఉంటాయన్నమాట. పావు కేజీ కంటే ఎక్కువే ఉంటాయి. అందుకని నేను 2.5 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. దీన్ని పచ్చవాసన పోయేంత వరకు చక్కగా మూత పెట్టి వేయించుకోండి. ఈ మసాలా అంతా పచ్చవాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కారం 1.5 స్పూన్ వేస్తున్నానండి. మీరు కారం ఘాట్ అంత ఎక్కువ తినను అనుకుంటే 1 స్పూనే వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనం మసాలా కూడా యాడ్ చేస్తాం కదా. మసాలా కూడా మీరు తక్కువ కావాలనుకుంటే, నేను 2.5 స్పూన్స్ వేసాను కదా, మీరు 2 స్పూన్స్ వేసుకోండి. లేకపోతే ఇంకా తగ్గించుకోండి, మీరు తినే ఘాటుని బట్టి అనమాట. ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని ఈ మసాలా కారం అంతా పట్టేంత వరకు చక్కగా వాటిని కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్క అనేది 70% వరకు ఉడికేంత వరకు ఈ ప్రిపరేషన్ చేయాలండి. ఇలాగా వాటర్ అనేది పోయకూడదు. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు 70% వరకు బాయిల్ అయిపోయినాయి. ఇలా మగ్గించడం ద్వారానే నేను చేశానండి, వాటర్ అనేది పోయలేదు. మగ్గిస్తేనే కర్రీ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను మిక్సీ జార్ కడిగినటువంటి ఆ మసాలా తీసిన తర్వాత కడుగుతాం కదండి, ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇందులో పోసాను అనమాట. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఆ ఉడికించుకున్న వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేయండి. ఇంకా వేరే వాటర్ ఏమి పోయిన అవసరం లేదు, ఆ వాటర్తోనే చక్కగా మగ్గిపోతుంది. గుమగుమలాడి వంకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. ఈ రెసిపీని ఇలాగే నేను చెప్పినట్టే ఫాలో అయ్యి చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వెజ్ రెసిపీస్ని స్పైసీగా చేసుకోవాలి అని ఎప్పుడైనా అనిపించినప్పుడు ఇలాగా ఈ కర్రీని ట్రై చేయండి. తప్పకుండా చాలా బాగుంటుందన్నమాట.
అండ్ అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి రెసిపీస్ని మీకు అందించడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. సో వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఇదే డిష్ని నేను చెప్పిన విధంగా మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.